క్లూ టుడే న్యూస్కి స్వాగతం. కోదాడ మండలం ద్వారకుంట రెవెన్యూ పరిధిలోని 134 సర్వే నెంబర్లో గల 5 ఎకరాల 2 గుంటల భూమిని నిబంధనకు వ్యతిరేకంగా రెవెన్యూ అధికారులు కోదాడకు చెందిన జలీల్ నాయక్ పేరుపైకి మార్చారని బాధితుడు జహీర్ అహ్మద్ బుధవారం కోదాడ ఆర్టీఓ కార్యాలయం ముందు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపి విలేకరుల సమావేశంలో రోధిస్తూ వెల్లడించారు. తన తల్లి అహ్మద్ ఉనిసా బేగం పేర ఈ భూమి ఉందని గత ఏడాది జూలైలో సెల్ జీపీఏ డాక్యుమెంట్తో ఈ భూమిని నాలా కన్వర్షన్ మ్యూటేషన్ చేశారని వాపోయాడు. ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేసి సస్పెండ్ అయిన ధరణి ఆపరేటర్ వెంకయ్య ఈ దందాలో కీలక వ్యక్తి అని ఆరోపించారు. చనిపోయిన తర్వాత 2025 జూలైలో అధికారులు జీపీఏతో అన్యాయంగా మ్యూటేషన్ చేశారని తెలిపారు. వ్యక్తి చనిపోయిన తర్వాత జీపీఏ చెల్లదని అధికారులకు తెలిసిన ముడుపులతో చేశారని ఆరోపించారు. రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉంటే దీంట్లో 5 పార్ట్స్ రావాలి, కానీ ఆ 5 పార్ట్స్ లో ఒక ముక్క తీసుకొని దాంట్లో 3 పార్ట్లు చేశారు. ఎట్లా చేస్తారు? మన దోరకుంట గ్రామం ల్యాండ్ 134 సర్వే నెంబర్ 5 ఎకరాల గుంట భూమి. ఇది అక్రమంగా జలీల్ నాయక్ గారు పేరు మీద మన ఎంఆర్ఓ గారు వాజిద్ అలీ వారి పేరు మీద చేశారు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి మేము అడిగాం. వారు ఏమన్నారంటే మహబూబ్ జానీ గారు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహబూబ్ జానీ గారు మాకు ప్రెషర్ చేస్తున్నారండి, అందుకోసం మేము ఆయన పేరు మీద జలీల్ నాయక్ గారి పేరు మీద ఈ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేటట్టు చేస్తున్నాం. ఎవరిచ్చారు? టోటల్గా రాంగ్. ఇది మా తాతల కాడి నుంచి ఏదంటే మేము చూపించినాం. ఈ ల్యాండ్ ఇక మా మధ్యలో కొద్దిగా చికాకులు గొడవలు ఉన్నందుకు కారణంగా అది ఆయనకు పెద్ద మనిషి లెక్కన అనుకున్నాం. ఆ పెద్ద మనిషి ఈ విధంగా మొత్తం అందరినీ దగ్గర చేర్చి ఎంఆర్ఓ గారి దగ్గర ఫలానా పెద్ద మనుషులు ఈ భూమి అతని పేరు మీద చేయించుకుంది. నేను ఎండి జహీర్ అహ్మద్ మా అమ్మగారి అయినటువంటి ఆస్తి 5 ఎకరాల 2 గుంటలు 134 సర్వే నెంబర్. అది కొన్ని కారణాల వల్ల మా దోరకుంట గ్రామంలో కొన్ని విభేదాల వల్ల పెద్ద మనిషి లెక్కన జలీల్ నాయక్ గారిని తీసుకుని వెళ్ళి ఆ ల్యాండ్ చూపించాము. చూపించిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను 3 ఇయర్స్ నా భార్య క్యాన్సర్ పేషెంట్, దాంట్లో కొద్దిగా బిజీ ఉన్నా. నా బ్రదర్, నా తమ్ముడు ఆయన జహూర్ అహ్మద్, ఆయన కూడా పారలైజ్ వచ్చి ఆ విధంగా ఉన్నాడు. ఇప్పుడు వీటి అన్నిటిని ఆధారంగా చేసుకుని ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి వాజిద్ అలీ గారి దగ్గరకు వచ్చి వేరే వాళ్ళని పెద్ద మనుషులను సంప్రదించి మహబూబ్ జానీ గారు ప్రెజెంట్ కాంగ్రెస్ నాయకుడు, వారు కూడా ప్రోత్సాహం వల్ల ముందుకు వెళ్ళారు. మొత్తం ఎన్ని ఎకరాలు ఏంటండి? 5 ఎకరాల 2 గుంటలు. మీకు ఎటువంటి సమాచారం లేదు? నాకు అసలు సమాచారం లేకుండా అన్ని విధాలుగా చేసారు. పక్కన కొన్ని వ్యవసాయ భూములు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా కనుక్కోలేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా చేశారు. ఎవరు చేశారు పాస్బుక్లు అవి? ఎంఆర్ఓ గారు వాజిద్ అలీ గారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ విషయం ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి అడిగాం. ఎంఆర్ఓ గారు ఏమన్నారు, మహబూబ్ జానీ గారు కూడా మాకు చాలాసార్లు ఫోన్ చేశారు, కొద్దిగా మా బావగారు జలీల్ నాయక్ గారికి చేయండి అని వారు కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా ఏమన్నా చేసుకుంటే మీ ప్రయత్నం మీరు చేసుకోండి అని వాజిద్ అలీ గారు మాతో చెప్పారు. దానికి మేము హైదరాబాద్ వెళ్ళి లోకాయుక్తలో నేను కేసు పెట్టాను. వచ్చే నెల 5వ తారీఖు మా కేసు నడుస్తుంది. ఇప్పుడు ఈరోజు ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చారు. ఈరోజు ఆర్డీఓ గారికి మొత్తం సబ్మిట్ చేశాను. ఆర్డీఓ గారు కూడా ఏ విధమైన టెన్షన్ పడబాకండి, మీకు సహాయంగా నేను ఉంటాను అని చెప్పడం జరిగింది.